దుగ్గిరాల మండలం చింతలపూడి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ హాజరయ్యారు. ముఖ్యంగా కిషోర్ వికాస్, శారీరక వ్యాయామం, పెరుగుదల ప్రాముఖ్యతపై బాలికలకు అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులచే వ్యాయామం చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ మండల ఆర్గనైజర్ కార్యదర్శి అన్నంగి లక్ష్మీ భవానీ, అంగన్వాడీ హెల్పర్ పార్వతి, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ భవానీ మాట్లాడారు. వేసవి శిక్షణ కార్యక్రమానికి వచ్చినటువంటి కిషోరి బాలికలందరూ కూడా మహిళా సంక్షేమ శాఖ తరఫున వెల్కమ్. అలాగే మన ఆర్గనైజర్ మేడం అయినటువంటి లక్ష్మీ భవానీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఈ కిషోరి బాలికలకు ఈనాటి యుక్త వయసు బాలికలే రేపటి పరిపూర్ణ స్త్రీమూర్తులు కాబట్టి కిషోరి వికాసంలోనే వికాసం అనగా వాళ్ళకి కిషోర్ అనగా సింహం. ఈ వయసులో ఆ బాలికలందరూ కూడా ఆ సింహం వలె ధైర్యంగా మరి వారి యొక్క ఆశయాలను మరి వారి ఆరోగ్యం పట్ల, అలాగే ఆహారం పట్ల, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల, మహిళా చట్టాల గురించి, అలాగే బాల్య వివాహాలపై అవగాహన, అలాగే ఉన్నత విద్య ఎలా అభ్యసించాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ అవకాశాలు ఉన్నాయి, అలాగే ఆర్థికంగా అభివృద్ధి ఎలా సాధించాలి అనే అంశాలపైన ఈ యొక్క మే నెల 1వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కిషోరి వికాస కార్యక్రమాలు నిర్వహిస్తూ యొక్క కిషోరి బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలపూడి గ్రామంలో, దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో ఈ కిషోరి వికాసం ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో బాల్య వివాహాలను అరికట్టడం, ఎవరు కూడా 18 సంవత్సరాల లోపు వివాహాలు చేసుకోకూడదు అమ్మాయిలు, అలాగే 21 సంవత్సరం దాటినాకే అబ్బాయిలు వివాహం చేసుకోవాలి. ఈ యొక్క బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, అలాగే బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి కూడా మరి బాలికలందరూ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే బాలిక యొక్క ఉన్నత విద్య ఏ విధంగా అభ్యసించాలి, ఉన్నత విద్యకు మన ప్రభుత్వం వారు ఎలాంటి అవకాశాలు కల్పించారు అనేది కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా కిషోరి వికాసం కార్యక్రమాలన్నీ కూడా మరి కార్యక్రమాల్లో పిల్లలకి మరి వ్యక్తిగత పరిశుభ్రత,